హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను గురువారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను గురువారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కేతావత్ గోవింద్ నాయక్, మోతీలాల్ నాయక్, నల్గొండ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుర్రకృష్ణ కాంత్ నాయక్ వారికి గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి రోజున సాధారణ సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కొరకు ఉపాధ్యాయులు క్రమశిక్షణతో పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు బగ్గులాల్ నాయక్, రఘు నాయక్, రాజు, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.